మిత్రులారా, మనం పుట్టినప్పటి నుండి విష్ణువు యొక్క దశావతారాల గురించి వింటూనే ఉన్నాం. కాని ఎప్పుడైనా కళ్ళు మూసుకుని ఆలోచించారా? ఇవి కేవలం భక్తి లేక వేల ఏళ్ల క్రితమే భారతీయ ఋషులు డీకోడ్ చేసిన జీవ పరిణామక్రమమా? సైన్స్ చెప్పే థియరీ ఆఫ్ ఇవల్యూషన్ కంటే ముందే మన పురాణాలు మనిషి ఎదుగుదలని 10 మెట్లుగా విభజించాయి. ఇది దేవుడి ప్రయాణం కాదు, ఇది నీ ప్రయాణం, నా ప్రయాణం, మనందరి ప్రయాణం. మొదటి అవతారం మత్స్య. సైన్స్ చెబుతుంది జీవం నీటిలో ప్రాణం పోసుకుందని. ఆధ్యాత్మికంగా ఇది మన జీవితపు తొలిదశ. చుట్టూ అపారమైన కష్టాల సముద్రం, ఎటు వెళ్లాలో తెలియని అయోమయం. లైఫ్ లెసన్. నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా నీలో ఉన్న ఆ చిన్న ఆశ అనే దీపాన్ని ఆరిపోనివ్వకు. మత్స్యావతారం మనకు నేర్పేది ఒక్కటే: ఎన్ని అడ్డంకులు వచ్చినా మనుగడ సాగించు, జీవించడం నేర్చుకో. రెండవ అవతారం కూర్మ. నీటి నుండి భూమివైపు పడిన మొదటి అడుగు, ఉభయచరజీవి. లైఫ్ లెసన్. జీవితం సముద్రమథనంలాగా గందరగోళంగా ఉన్నప్పుడు, అమృతం కోసం అందరూ పరుగులు తీస్తున్నప్పుడు నువ్వు తాబేలులా స్థిరంగా ఉండు. నీ మనసును నీ ఆధీనంలో ఉంచుకో. లోపల కల్లోలం ఉన్నా బయటకు కవచంలా దృఢంగా నిలబడు. స్థిరత్వం లేనిదే విజయం దక్కదు. మూడవ అవతారం వరాహ. భూమిపై జీవం పూర్తిగా స్థిరపడటం, బురదలో కూరుకుపోరే ధరణిని రక్షించడం. లైఫ్ లెసన్. జీవితంలో నువ్వు ఎప్పుడైనా అప్పుల ఊబిలోనో విఫలమైన కెరీర్లోనో కూరుకుపోవచ్చు. అప్పుడు నిన్ను రక్షించడానికి ఎవరూ రారు. నీలోని వరాహరూపాన్ని నిద్రలేపు. నీ శక్తితో నీవే పైకి లేవాలి. సంకల్పముంటే ఎంతటి ఊబినుండైనా బయటపడవచ్చు. నాలుగవ అవతారం నరసింహ. ఇది మార్పు యొక్క అత్యంత క్లిష్ట దశ. క్రూరత్వం నుండి మానవత్వం వైపు మారుతున్న సంధికాలం. లైఫ్ లెసన్. కొన్నిసార్లు పరిస్థితులు నిన్ను బలవంతంగా మారుస్తాయి. ఆ మార్పు చాలా బాధకరంగా ఉండవచ్చు. కాని గుర్తుంచుకో, పాత నువ్వు అంతమైతేనే కొత్త నువ్వు పుడతావు. నీలోని పశుప్రవృత్తిని చంపి మనిషిగా మారే క్రమంలో వచ్చే ప్రతి నొప్పిని భరించు. అది నిన్ను శక్తివంతుడిని చేస్తుంది. ఐదవ అవతారం వామన. ఆకారం చిన్నది, కాని ఆలోచన అనంతం. మేధస్సు పెరిగిన మనిషి. లైఫ్ లెసన్. నువ్వు ఈ సమాజంలో చాలా చిన్నవాడిగా అనిపించవచ్చు. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు. కాని నీ ఆలోచన గొప్పగా ఉంటే నువ్వు ఈ విశ్వాన్నే జయించగలవు. లోపల ఉన్న అనంతమైన శక్తిని గుర్తించు. వినయంగా ఉంటూనే విశ్వమంతా ఎదగడమే వామనతత్వం. ఆరవ అవతారం పరశురాముడు. అదుపులేని కోపం, వినాశనం ద్వారా శుద్ధి. ఏడవ అవతారం శ్రీరాముడు. మర్యాద పురుషోత్తముడు. లైఫ్ లెసన్. నీ ఎదుగుదల కోసం కొన్ని పాత బంధాలను, చెడు అలవాట్లను గొడ్డలితో నరికినట్లు వదిలేయాలి. ఆ తర్వాత రాముడిలా ఒక పద్ధతిని, ఒక క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఆదర్శంగా నిలవడమంటే సుఖాలను వదులుకోవడం. బాధ్యత అంటే త్యాగం. నీ ధర్మాన్ని నువ్వు కాపాడు, ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. ఎనిమిదవ అవతారం కృష్ణుడు. జీవితాన్ని ఒక ఆటలా చూడడం నేర్పిన గురువు. తొమ్మిదవ అవతారం బుద్ధుడు. శూన్యాన్ని, శాంతిని పరిచయం చేసిన జ్ఞాని. లైఫ్ లెసన్. కృష్ణుడు చెప్పినట్లు ఫలితం గురించి భయం వదిలేసి నీ పనిని నువ్వు ఆనందంగా చెయ్. జీవితమంటే కేవలం పోరాటం మాత్రమే కాదు, అదొక వేడుక. ఆ వేడుకలో నిన్ను నువ్వు పోగొట్టుకోకుండా ఉండాలంటే బుద్ధుడిలా అంతర్ముఖుడివి కావాలి. శాంతి నీ వెలుపల లేదు, నీ లోపల ఉంది. పదవ అవతారం కల్కి. ఇది ఇంకా రావాల్సి ఉంది అంటాం. కాని కల్కి అంటే ఎవరు? అదొక వ్యక్తి కాదు, అదొక పరివర్తన. లైఫ్ లెసన్. నీలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, భయాన్ని అంతం చేసి ఒక కొత్త మనిషిగా నువ్వు పుట్టినరోజునే నీలో కల్కి అవతరించినట్లు. పాత ప్రపంచాన్ని, అంటే నీలోని పాత ఆలోచనలను కూల్చివేసి కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోవడమే కల్కి సందేశం. దశావతారమంటే ఏదో కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన కథ కాదు. ఇది నీలో ప్రతి క్షణం జరుగుతున్న ప్రక్రియ. నువ్వు మారినప్పుడల్లా ఒక కొత్త అవతారం పుడుతుంది. నువ్వు కష్టపడి పైకి లేచినప్పుడు వరాహం, బుద్ధిని వాడి గెలిచినప్పుడు వామనుడు,
ధర్మాన్ని నమ్మినప్పుడు రాముడు, ఆనందాన్ని పంచినప్పుడు కృష్ణుడు. నీ జీవితానికి నువ్వే విష్ణువువి, నీ పరిణామక్రమానికి నువ్వే సృష్టికర్తవి. ఓం నమో నారాయణాయ.